బ్రిటిష్ వారితో పోరాడిన తొలి గిరిజన వీరుడు కారం తమ్మన్న దొర 145వ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రంపచోడవరం జిల్లాగా ఏర్పాటు చేసి కారం తమ్మన్న దొర జిల్లాగా పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. 1839 నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేసిన రంపచోడవరం మండలం బందపల్లి గ్రామానికి చెందిన తొలి గిరిజన వీరుడు స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర చరిత్రను వెలుగులోకి తెచ్చి భారతదేశ ప్రజలకు అందించిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివాసీ మహాసభ కృతజ్ఞతలు తెలియజేస్తుందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఆంధ్రప్రదేశ్ నుండి తొలి గిరిజన వీరునిగా స్వాతంత్ర సమరయోధునిగా ఈయన చరిత్ర వెలుగులోకి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తమ్మన్న దొరకు తగిన గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1840లోనే కారం తమ్మన్న దొర బ్రిటిష్ వారిపై తిరుగుబాటు లేవదీసి గెరిల్లా పోరాటం ద్వారా రంప వద్ద క్యాంపులో ఉన్న 12 మందిని బాణాలతో హతమార్చి తెల్ల దొరలకు సవాల్ విసిరారన్నారు. మల్కాజ్గిరి వద్ద కారం తమ్మన్న దొర తల నరికి 1880 జూలై 25న కార్పోలిక్ ఆయిల్లో ఉంచి తెల్లదొరలు రాజమండ్రి కోటగుమ్మం వద్ద ప్రదర్శనకు ఉంచారన్నారు. ప్రజలు ఈయన బందపల్లికి చెందిన కారం తమ్మన్న దొరగా విశ్వసించారన్నారు. ఆదివాసీ మహాసభ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి, గిడుతూరి చిన్నారావు, కెచ్చెల అబ్బాయిరెడ్డి, కారం శ్రీనివాస్ దొర, జక్కెల పాండవులు, కారం చిన్నపోతురాజు, మడి అప్పన్న దొర, కారం చిట్టెమ్మ, కారం బుల్లియమ్మ, కారం సంకురమ్మ, కారం వీరాయమ్మ తదితరులు పాల్గొన్నారు. తొలి గిరిజన వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు 1840లోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించి గిరిజన ప్రాంతంలో మీ పెత్తనం ఏంటని ఆ రోజుల్లోనే మన్యంలో ఉండేటటువంటి గిరిజనులందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి ఆ రంపచోడవరం పక్కన ఉండేటటువంటి రంపలో ఉన్న క్యాంప్ మీద దాడి చేసి 12 మంది సైనికుల్ని హతమార్చి అప్పటి నుండి 1848 దాకా గెరిల్లా పోరాటాలు చేసి ఆ తర్వాత అదృశ్యమయ్యి పూర్తిగా మొత్తం అజ్ఞాతంలోనే ఉండి 1880 దాకా పోరాటం చేసినటువంటి సుదీర్ఘకాలం పాటు 40 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సభ ఈరోజు అంటే జూలై 25ని ఆయన్ని మల్కాజ్గిరి ప్రాంతంలో పట్టుకుని ఆయన తల నరికి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర కార్పోలిక్ ఆయిల్లో పెట్టి మొత్తం అందరూ చూసేలా ప్రదర్శనకు పెట్టారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి. ఇంత చరిత్ర ఉన్నటువంటి కారం తమ్మన్న దొర సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి 75 సంవత్సరాలు స్వతంత్ర వచ్చిన సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి ఆ సభల్లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి గిరిజన వీరుడిగా కారం తమ్మన్న దొరని స్మరించుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 మన్యం వీరులు ఉన్నారు. తొలి తరంలో కారం తమ్మన్న దొర, తర్వాత తరంలో అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి సావనీర్స్ కూడా ప్రచురించడం జరిగింది. ఇంతటి చరిత్ర ఉన్నటువంటి కారం తమ్మన్న దొరని మొదటి నుంచి స్మరించుకోవడంలో కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కారం తమ్మన్న దొర తాలూకు మనుషులమండి, మేము 6వ తరం అండి. ఇది 6 మణమాళ్ళ భార్యలు మేము 4 కూడా. ఇంకా వాళ్ళంతా శుభ్రం కాలం చేసినారు, ఎవ్వరు లేరు. మాకున్న భూమి కూడా కూత ఉన్నదండి, భూమి కూడా ఎక్కువ లేదు. మరి ఆయన ఆ రోజును సంపాదించినాడో లేదో మాకు తెలియదు. ఇంకా అలాగే ఆ భూమితో అలా కాలక్షేపం చేత బతుకుతున్నాం మేము. ఇంకా మొగోళ్ళు అన్నవారు లేరు మాకు. మా తాతగారు పూర్వం 1839 నుంచి 1848 వరకు 9 సంవత్సరాలు పోరాటం చేశారండి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. నా పేరు కారం శ్రీనివాస్ దొర అండి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారండి 9 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఆయనే ముందు నడిపించి ఒక టీంని తయారు చేసుకొని రంప పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేసి బ్రిటిష్ వాళ్ళని కూడా ఒక 12 మందిని హతమార్చిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర గారు. తర్వాత అల్లూరి సీతారామరాజు గారు వచ్చారు. తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళు పోరాటం చేశారు, కానీ
కానీ కారం తమ్మన్ గారికి కూడా కొంత గుర్తింపు అనేది కావాలని చెప్పేసి మా కారం తమ్మన్ గారి ఫ్యామిలీ నుంచి కోరుకుంటున్నాం.